హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి అద్దరిపోయే స్నాక్ రెసిపీ అండి. ఈవినింగ్ టైంలో ఇలా స్నాక్ చేసి పెడితే పెద్దవాళ్ళు అయినా సరే చిన్నపిల్లలు అయినా సరే చాలా ఇష్టంగా తింటారండి వద్దనకుండా. మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోనే చాలా సింపుల్ గా చేసుకోవచ్చండి. 5 minutes లో అయిపోతుంది. మనం ఇంట్లో నైట్ మిగిలిన అన్నం మార్నింగ్ ఉంటే ఏం చేస్తామండి, పడేస్తాము. లేదనంటే ఫ్రైడ్ రైస్ చేసుకొని తింటాము, లేదంటే నిమ్మకాయ పులిహోర చేసుకొని తింటాము. కానీ అలా కాకుండా నైట్ మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా, అది మార్నింగ్ పొడి పొడిగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టి ఇలా ఒక 1-2 days ఎండలో ఎండబెట్టుకోవాలి. పర్ఫెక్ట్ గా ఎండింది అని చూడడం కోసం నోట్లో వేసుకొని ఇలా కరకర అనే సౌండ్ వస్తే పర్ఫెక్ట్ గా ఎండిపోయింది అని అర్థం రైస్. మీ ఇంట్లో కూడా నైట్ మిగిలిన రైస్ ఉంటే తప్పకుండా ఈసారి ఈ స్నాక్ రెసిపీ చేయండి. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇలా 1-2 days ఎండలో పూర్తిగా ఎండిపోయిన రైస్ ని ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలి. స్టవ్ పై కడాయి పెట్టి తగినంత ఆయిల్ ని వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత రైస్ ని ఆయిల్లో వేసి ఇలా బాగా ఫ్రై చేసి తీసుకోవాలి. చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో ఆయిల్లో. ఆల్రెడీ ఎండిపోయి ఉంది కాబట్టి రైస్ మనం ఆయిల్లో వెయ్యగానే ఇలా పైకి పొంగుకుంటూ వస్తాయి. రైస్ అనేది చాలా బాగుంటుంది టేస్ట్. వర్షం పడుతున్నప్పుడు ఇలాంటి స్నాక్ రెసిపీ చేసుకొని తింటే ఆహా, ఏమన్నా ఉంటుందా అసలు. ఇలా మీకు కావాల్సినంత రైస్ ని ఫ్రై చేసి తీసుకోవాలి. అలాగే అందులోనే లాస్ట్ లో కొద్దిగా కరివేపాకుని ఆయిల్లో ఫ్రై చేసి తీసుకోండి. రైస్ అంతా ఇలా ఫ్రై చేసి తీసుకున్నాక ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి. అలాగే 1 కప్పు మిక్చర్ని కూడా వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. మిక్చర్ అనేది ఆప్షనల్ మాత్రమే అండి. ఇలా వేయించిన రైస్లో ఉప్పు కారం వేసుకొని తిన్నా కూడా టేస్ట్ అద్దరిపోతుంది. మీ దగ్గర మిక్చర్ ఉంటే వేసుకోండి, లేదు అంటే స్కిప్ చేసేయండి. ఇంతేనండి, చాలా సింపుల్గా అద్దరిపోయే స్నాక్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మీ ఇంట్లో కూడా నైట్ మిగిలిన అన్నం ఉంటే ఇలా స్నాక్స్ చేసి పెట్టండి. ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు. ఈజీ అండ్ టేస్టీగా. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చిన్నప్పుడు మన అమ్మ వాళ్ళు ఇలానే చేసి పెట్టేవారు కదా. అన్నం మిగిలితే ఇలా ఎండలో ఎండబెట్టి వేయించి ఇచ్చేవారు. ఈ మిక్చర్ తింటుంటే కరకర అని సౌండ్ వస్తుంది. అసలు సూపర్ ఉంటుంది. తింటూ ఉంటే తినబుద్ధి అవుతుంది. అలా ఉంటుంది. వర్షం పడుతున్నప్పుడు ఈవినింగ్ టైంలో ఇలా చేసుకొని తినండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలాంటి మంచి మంచి కుకింగ్ వీడియోస్ చూడాలి అనుకుంటే మన ఛానల్ని వెంటనే ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి రెసిపీస్ ఏం చేయాలో. టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి. మీరు తప్పకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలి అనుకుంటే వెంటనే గంట సింబల్ని కొట్టేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ గైస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక కొత్త రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.